అల్టిమేట్గా ఏం జరగాలి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆర్థిక అసమానతలు పోవాలంటే ఉన్న నుంచి పంచాలి కదా. అది కాదు, పేదల సొమ్మును కార్మికుల సొమ్మును దాదాపు 80% ఒళ్ళు వంచి పనిచేసే వాళ్ళ సొమ్మును తీసుకుపోయి పెద్దోళ్ళకు వంచుతున్నాడు. అది రైతులకు వంచుతున్నాం అని చెప్తారు. రైతుడే 50, 30, 40 ఎకరాల నుండి ఎవరు చేయడు. నిజంగా చెప్తా, మీరు గ్రౌండ్లోకి పోయి చూడండి. అందుకే అంటున్నా ఆర్థిక అసమానతలు పోవాలి. అల్టిమేట్గా మీరు ఎట్లా ఉచిత విద్య ఎనిక చేత కాదు, కార్పొరేట్ విద్య నాణ్యమైన విద్య అది ఇంగ్లీష్ మీడియం విద్య ఎనిక చేత కాదు. కనీసం ఆర్థిక అసమానతలైనా పోవడానికి మీకు ఆలోచన కూడా లేదా? ఉన్నోనికి వంచుతీరి. ఇంకా పేదోడు రకంగా ఉన్నాడు. చిన్న సన్నకారు రైతుల దగ్గర ఏముంటుందండి? ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, సరే 5 ఎకరాలు అనుకో. ఆ పెట్టుబడికి పోతాయి, ఇంత తిననిక ఉంచుకుంటాడు. ఒకవేళ అమ్మినా కూడా మీరు ఇచ్చే గిట్టుబాటు ధరలు ఆ 4 ఎక్కిక్కొనికి కూడా సరిపోతలేవు. ఉన్న అప్పులు కడతారు, ఊకుంటారు, మళ్ళీ అదునుకు చాలనే చాలు. నేనేం చెప్పదలుచుకున్నా ఇప్పుడు ఈ పాయింట్ పరంగా అంటే, మీరు 10 ఎకరాల లోపు పెట్టండి. ఇప్పుడు నేను పోలు పెట్టినా కూడా గదే చెప్తారు రైతులు కానీ ప్రజలు కానీ. 10 ఎకరాల లోపు పెట్టి వాళ్ళకు 5,000 ఎక్కువ పెంచేయండి, తప్పే ఉంది. అప్పుడే కదా ఆర్థిక అసమానతలు పోయేది. అది మాత్రం లేదు. ఓట్ల కోసం అంతా ఓట్ల రాజకీయాలు. పేదోడిగా ఉంటున్నాడు, సన్నకారు చిన్నకారు రైతు చిన్నగానే ఉంటాడు, పెద్దగా ఏం కాలే ఇంతవరకు. మేము కూడా చిన్నకారు రైతులమే, మేమేం పెద్దగా కాలే కదా. అదే అంటున్న ఆర్థిక అసమానతలు పోవాలంటే ఈ పాలకుల బుద్ధి మారాలి. ఓట్ల రాజకీయాలు మారినప్పుడు మాత్రమే సాధ్యమైతే తప్ప ఈ ఓట్లు వడవేమో అని మీరు అందరికి ఉన్నోళ్ళకంతా వంచుకుంటూ పోతే మాత్రం అస్సలు కాదు. ఇలా చిన్నకారు సన్నకారు రైతులు ఎంత ఇబ్బంది. గ్రామాలల్లో ఇత్తనాలు అవి తెచ్చుకుంటారు, మిత్తికి ఇస్తాడు ఆయన, దళారు ఆయన ఉంటాడు కదా, ఏంది మందులు ఇచ్చట ఆయన లేకపోతే విత్తనాలు ఇచ్చట ఆయన రాసుకుంటాడు. మిత్తికి 3 రూపాయల మిత్తి రాసుకుంటాడు. ఏముంటుంది, పంట వచ్చినాక అమ్ముతాడు, మళ్ళీ అదే మిత్తి కడతాడు. ఏం మిగులుతాయో నాకు అర్థం కాదు. అందుకే చిన్న సన్నకారు రైతులను ఆదుకోండి, ఓ 10 రూపాయలు ఎక్కువ ఇవ్వండి. ఈ 100 ఎకరాలకు బంద్ చేయండి. ఇది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్స్ నా నుంచి కూడా ఏం కాదు, రైతుల నుంచి వస్తుంది. మీరు గ్రౌండ్ లెవెల్లో కనుక్కోండి. ఎందుకో స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు బాగానే చెప్పుకున్నది, ఇక 10 ఎకరాల లోపే లిమిట్ పెడతామని జిల్లాకు కమిటీలు వేసి అభిప్రాయాలు తీసుకున్నారు. రైతులవి కూడా ఏమైందేమో భయపడ్డారు, గజ్జున ఉనికినరు, ఓట్లు రావని. అట్లుంటాయి రాజకీయాలు.